సో ఈ ఈ అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారంలో ఆయన అబద్ధం ఆడి బెయిల్ తెచ్చుకున్నాడు, ఆ రోజు నాకేం తెలియదు మరుసటి రోజు తెలిసింది అని చెప్పి కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు అనేది బయట చర్చ జరుగుతుంది, లాయర్లు చెప్తున్న మాట. సో ఇప్పుడు పోలీసు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారు అన్నారు ఇవాళ, బట్ ఇవాళ వేయలే. మరి దాని విషయంలో ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మూమెంట్ ఉంది? ప్రభుత్వము బేసిక్గా కోర్ట్స్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినాయి కేసులో. అవును, లా అండ్ ఆర్డర్, పోలీస్, కోర్ట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయినాక ప్రభుత్వానికి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో, ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ కావాలనో ప్రభుత్వం సబ్జెక్ట్ అయిపోయింది. ప్రభుత్వం స్పందించడానికి ముఖ్యమైన కారణం ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేమేం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. మా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ వేదికగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ సబ్జెక్ట్ని అంటే, అక్కడ ఎంఐఎం వారు పాయింట్అవుట్ చేసినప్పుడు సమాజంలో ఏదన్నా స్థాయి ఉండొచ్చు మీకు, కానీ మనం బిహేవ్ చేసుకునే విధానంలో అది రేపు పొద్దున మంచి పెద్ద రాజకీయ నాయకులకు వర్తిస్తుంది, సినిమా ఫీల్డ్కి వర్తిస్తుంది. ఎందుకంటే సినిమాకు మంచి చేయాలి, సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలి, మేము చాలా పెట్టుబడి పెట్టినాం, లాస్ అవుతామంటేనే మనం రేట్లు పెంచినాం. ఎందుకంటే ఇండస్ట్రీ లాస్ కావద్దు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఇటు వ్యాపారవేత్తలైనా ఏ స్థాయి వాళ్ళనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తామన్న ఉండబట్టే సీఎం గారైనా, ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారైనా వాళ్ళకి సానుకూలంగా స్పందించారు. మేమే ఎగెనెస్ట్ ఉండుంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే ప్రచారం చేస్తున్నారో అల్లు అర్జున్కి ఎగెనెస్ట్ గా పోతున్నాము, అల్లు అర్జున్ మీరు కాదు చేసేవాళ్ళు పక్షాలు అంటే బీజేపీ నాయకులు స్టేట్మెంట్స్ ఇక్కడ సందర్భం నువ్వు చెప్తున్నాను. మేము చేస్తున్నది ఏంటంటే ఇన్సిడెంట్ చుట్టూనే తిప్పుతున్నాను తప్ప నేను మిమ్మల్ని అంటలేదు. నేను జనరల్ గా ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక సెంట్రల్ మినిస్టర్, కిషన్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు అందరు రెస్పాన్స్ ఇస్తారు కదా. ప్రభుత్వానికి అల్లు అర్జున్ గారి మీద వ్యతిరేకత లేదు, సినిమా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత లేదు. ఎందుకంటే మేమే వాళ్లకు ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికైనా, వాళ్ళు ప్రీ ఫంక్షన్స్ పెట్టుకోవడానికైనా పర్మిషన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఇండస్ట్రీ మంచిగా ఉండాలని ఆలోచించేటువంటి ప్రభుత్వం. ఇంటరప్షన్ ఏమనుకోవద్దు, అది ఆ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి తప్పు చేసాము, 300 దాన్ని 1300 తప్పు చేసాము అనే ఫీలింగ్ ఏమైనా ఉందా ప్రభుత్వానికి? మరి అంతగా ఇంత ముందు కూడా లేదు అట్లా. అంటే ప్రజలు మీరు వాస్తవంగా ఏంటంటే మనం డెసిషన్ తీసుకునేటప్పుడేమో ఒక కోణం ఆలోచించినాం, ఏది వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ లాస్ అవుతామంటారు, కానీ తర్వాత కోణం ఆలోచిస్తే నిజంగా కింది నుంచి వచ్చిన స్పందన చూస్తే ఈరోజు ఎక్కడన్నా చర్చ వచ్చినప్పుడు మీరు కూడా ఫస్ట్ అసలు ఆ అవకాశం ఇచ్చేది లేకుండే. ఎందుకంటే సామాన్యుల జేబు మీద అంటే ఇలా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటంటే, వాళ్ళు పెద్ద సినిమా ఫ్యాన్స్, వాళ్లకు ఆ రోజే సినిమా చూడాలని చెప్పి వాళ్ళ స్తోమతకు మించి అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ సినిమా చూడాలని ఫ్యామిలీ తోటి పోవడం అంటే అర్థం. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు 300 దాన్ని 1300కి పర్మిషన్ ఇస్తే వాళ్ళు కొడుకు చూడాలన్నాడని బ్లాక్ లో కొనుక్కుని వచ్చారు 3,000. సి హౌ, ఇది చాలా అన్యాయమైన వ్యవహారం. ఇది నేనేమంటున్నా అండి, సినిమా హీరోలను నిజ హీరోలు అనుకొని బతికే ప్రపంచంలో ఉన్నాం ఇంకా మనం. కాకపోతే ఈరోజు ఏమైందంటే, మేము అల్లు అర్జున్ గారికి ఫస్ట్ నుంచి సరే ఆయన మీద కేసు ఫైల్ అయింది, పోలీసు వాళ్ళు తీసుకుని అరెస్ట్ చేసిర్రు, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడిండు. బెయిల్ వచ్చిన రోజు అంటే ఆ రోజు మరి డ్రాఫ్టింగ్, ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ బాగానే ఉంది. ఏంటంటే బయటకు వచ్చినప్పుడు చట్టం తన పని జాయిన్ చేసుకుంటుంది, నేను మాట్లాడడానికి వీల్లేదు, ఇప్పుడు చట్టం పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయిండు హ్యాపీగా, ఇంటికాడ ఏదో అందరినీ కలిసిండు. సరే ఆయన ప్రమోషన్స్ ఆయన చేసుకుండు ఈవెన్ ఆఫ్టర్ రిలీజ్.